హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో టమాటా రైస్ను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రైస్ని లంచ్ బాక్సెస్లోకి ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే నైట్ డిన్నర్కైనా ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 4 లవంగాలను, 1/2 టేబుల్ స్పూను జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇలా 1/2 కప్పు పచ్చి బఠానీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బఠానీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 5-6 టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఇలా ముక్కలుగా ఇష్టం లేదు అనుకుంటే టమాటాను మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు పుదీనాను, 1/2 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును, అలాగే రుచికి సరిపడా ఉప్పును, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ను, ఇక్కడ స్పైస్ను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ను, 1 టీ స్పూను గరం మసాలాను వేసుకొని ఈ మసాలాలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ను లోలోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించిన అన్నంను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ రైస్ను ఉడికించానండి. ఈ రైస్ 4 to 5 మెంబర్స్కి వస్తుంది. ఇలా రైస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోనట్లుగా ఉంటే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూను ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే పిల్లలకు మనకి స్పైస్ లేకుండా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా స్టవ్ ఆపేసి ఈ రైస్ని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంతో టేస్టీగా టమాటా రైస్ రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో చాలా తక్కువ టైంలోనే హడావిడి లేకుండా లంచ్ బాక్సెస్లోకైనా లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటా రైస్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్గా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.